మావా, మన ఎన్టీఆర్ అన్న బెంగళూరుకి వెళ్తే క్రౌడ్ ఎలా వచ్చిందో చూసాం కదా. వేల మంది వచ్చారు మావా. ఎందుకంటే ఆయన పవర్ఫుల్ పర్సన్ కదా. అలానే మావా, ప్రోగ్రామింగ్లో కూడా ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. అది వేరియబుల్. సరే మావా, వేరియబుల్ అంటే చాలా సింపుల్. ఒక్క ఎగ్జాంపుల్తో క్లియర్ చేస్తాం. మన దగ్గర ఒక బాక్స్ ఉందనుకో మావా. ఆ బాక్స్లో ఒక టాయ్ పెట్టాం. ఇప్పుడు ఆ టాయ్ ఎక్కడుంది? బాక్స్లో స్టోర్ అయింది కదా మావా. ప్రోగ్రామింగ్లో కూడా అదే జరుగుతుంది. కంప్యూటర్ మెమరీలో మన డేటా స్టోర్ చేయడానికి ఒక బాక్స్ లాంటి ప్లేస్ క్రియేట్ చేస్తాం. ఆ బాక్స్కి మనం ఒక నేమ్ ఇస్తాం. ఆ నేమ్నే మనం వేరియబుల్ అంటాం మావా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 21. ఇక్కడ ఏజ్ అనే బాక్స్ క్రియేట్ చేసాం మావా. ఆ బాక్స్లో 21 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇప్పుడు మనకు ఆ వాల్యూ కావాలంటే సింపుల్గా ఏజ్ అని పిలిస్తే సరిపోతుంది మావా. అంతే. ఇదే వేరియబుల్ కాన్సెప్ట్. సింపుల్గా ఉందా మావా? ఇంకా డీటెయిల్గా నోట్స్ ప్రిపేర్ చేసా మావా. కామెంట్లో వేరియబుల్ అని పెట్టు, నోట్స్ నీకు డిఎంలో వస్తాయి. సిరీస్ మిస్ అవ్వకుండా ఫాలో చేయి మావా. ఎట్ కోడ్ విత్ మావా. రేపు మరో పవర్ఫుల్ కాన్సెప్ట్ వస్తుంది.